చేయాలా? ఎంత చదువుకుంటామో రాత్రి నిద్ర పట్టదు. హృదయపూర్వకంగా చేసిన ఉపచారం కాదు, అది బలవంతంగా చేపించిన ఉపచారం. బలవంతంగా. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని, అందుకే ముందే చెప్పిన, మనం ఏం చేస్తామో అదే నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు నువ్వు దేవుని కోసం, దేవుని సేవ కోసం కష్టపడి సేవకునికి ఒక ముద్దన్నం పెట్టడానికి కష్టపడుతున్నావు కదా, రేపు నీ పిల్లలు నీకు ఒక ముద్దన్నం పెట్టడానికి కూడా ఏమవుతారు? కష్టం, ఇబ్బంది పడతారు, బయటికి వెళ్ళగొడతారు. సేవకునికి నువ్వు కాకపోతే ఇంకెవరైనా చేస్తుండొచ్చు, కానీ నీకు మాత్రం ఏం కాదు. ఎందుకు? మనం ఏం చేస్తాం అదే నెత్తి మీదకి. ఇప్పుడు నువ్వు పిల్లల్ని చూసుకొని ఎగురుపడుతున్నావేమో, జాగ్రత్త. నువ్వు అనుకోవచ్చు నా భవిష్యత్తు బాగుండే వీళ్ళు బాగుండాలి. వీళ్ళు ఏం చేస్తారు? మంచిగా స్థిరపడిపోయి నాకు నేను చచ్చేంత వరకు నాకు తిండి. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు? ఉపచారం చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు? సారేపాతి విధవరాలు ఏం ఉపయోగించుకునే. యేసు ప్రభుతో అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించడమే కాకుండా వాళ్ళ కలిగిన దాంట్లో యేసు ప్రభుకి ఏం చేశారు? ఉపచారం చేశారు. అపోస్తులైన పౌలు దగ్గర కూడా ఎంతో మంది స్త్రీలు, వాళ్ళు కూడా సేవలో సహకారులై ఆయనతో పాటు కష్టపడ్డారు. వారు కూడా ఏం చేశారు? ఉపచారం చేసుకుంటూ దేవుని సేవలో ముందుకు. అని మన పరిస్థితి. అందుకే ప్రియులారా గుర్తుపెట్టి, మీకు దీని తీవ్రత తెలుస్తుందో లేదో కానీ నాకైతే భయం వచ్చింది. మనం కలిగిన దానిలో దేవుని సేవకునికి ఉపచారం చేయకపోతే ఏమవుతుంది? పరలోకానికి ఎలాగో వెళ్ళాం, కానీ బతికినంత కాలం ఎండిన జీవితమే ఉంటుంది. మన జీవితాలు ఎండిపోతాయి, మన కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండకుండా ఏమైపోతుంది? అర్థమవుతుందా? దేవుని దీవెనలు ఏం కావు, ఉండవు. ఆశీర్వాదాలు ఏం కావు, ఉండవు. శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేయాలి? అందుకే ఈరోజు ఏం చేయాలి? ఉపచారం. ఇప్పుడు అంటాం బాగానే, నాకేం అవసరం లేదు. నేను ముందే చెప్పిన నాకు మీ దగ్గర నుంచి ఏది వద్దని. కానీ దేవుడు ఎందుకు చెప్పించుండు నాకు తెలియదు. నేనైతే ప్రిపేర్ అయ్యి రాలేదు. నాకు ఒక్కటే గుర్తు చేసిండు, సారేపాతి విధవరాల గురించి గుర్తు చేసిండు. తర్వాత యోహాను సువార్తలు అది ఆ వచనము, సరే దాంట్లో నుంచి ఇట్టపోయినాం. అటు నుంచి ఇదంతా వస్తానన్న సంగతి నాకు కూడా గుర్తులేదు. ఆ వచనం ఒకటి, ఆ సారేపాతి విధవరాల గురించి అంతే. దాని నుంచి లింక్ అనుకుంటే ఏమంటే వాక్యాలన్నీ కలుసుకుంటే ఏమైపోయినాయి? ఒక ప్రసంగం అయిపోయింది. అందుకేమంటే నాకు ఉపచారం చేసేయండి, నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు. కాకపోతే ఇది దేవుని స్వరంగా భావించి, దేవుని వాక్కుగా భావించి, దీన్ని ఎంతమంది ఏం చేస్తారు? అంగీకరిస్తారో దేవుడు. అందుకే ఇందులో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి ఏం లేదు, వేషధారణ. అందుకే ఈరోజు ఏం చేయాలి బ్రదర్ సిస్టర్? ఏం కావాలి? ఎవరికి ఉపచారం చేయాలి? సేవలో కష్టపడి దేవుని కోసం. ఎవరు? దేవుని కోసము నిలబడే రోషం కలిగిన సేవకుడు. దేవుని కోసం నిలబడిన రోషం కలిగిన సేవకుడిని ఆయనకు ఉపచారం చేయడానికి దేవుడు సారేపాతి విధవరాలకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకి ఏమైంది? లోబడింది. అందుకే ఏమైంది? కరువు కాలములో ఆమె ఏమైంది? ఆమె తోటి వారు ఎంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, కానీ ఆమె కరువు కాలంలో కూడా ఏమైంది అంటే, కరువు కాలంలో కూడా కరువు నీ దగ్గరికి రాదు. కానీ ఈరోజు అంతా కరువు లేదు, కానీ ఎక్కడుంది? ఊరంతా కరువు లేదు, కానీ ఎక్కడుంది? మన ఇంట్లో కరువు ఉంది. అర్థమవుతుందా? చూడండి, మంచిగా అర్థం చేసుకోండి. ఒకవేళ దేవుని చిత్తం మేరకు మనం మెసులుకున్నప్పుడు ఊరంతా కరువు ఉన్నా మన ఇంట్లో మాత్రం, మన జీవితంలో ఏముండదు? కరువు. ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఊరంతా కూడా ఏమవుతుంది?
ఆ, ఆ, మన ఇంట్లో ఏముంటది? దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మన దగ్గరికి ఏం రాదు? కరువు. వాక్యంలో రాస్తుంది, కీర్తనలో ఉంది. తన భక్తులను ఏం చేస్తాడు? కరువులో కూడా పోషించేవాడని రాస్తుంది. కాబట్టి ప్రియులారు ఈరోజు కరువు రాకముందే ఆ గింతంతా పట్టుకుని ఏమంట, కరువు వచ్చేసింది, కరువు వచ్చేసింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని ఏం చేయొద్దు. ఏం చేయొద్దు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, సేవకుడు వచ్చిందంటే ఏమైంది? భారంగా ఎంచుతాం, బరువుగా ఎంచుతాం. ఎక్కడ భారం పడుతుందో, ఎక్కడ నెత్తిన పడతాయో, ఎక్కడ ఖర్చులు మా మీద పడతాయో అవన్నీ కూడా ఎవరు చూస్తున్నా? వాస్తవానికి సంతోషపడి ఏం చేయాలి? ఉపచారం చేసినందుకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? నువ్వు చేసిన ఉపచారానికి దేవుడు ప్రతిఫలంగా ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడా, ఇస్తలేడా? వాక్యం ఏముంది? నా దాసుని చేర్చుకుని ఒక గిన్నెడు గ్లాస్ అమ్మా కొద్దిగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే మంచిగా తినేసి పనుకునేదే, ఇలా అనుకోకు. చూడండి ఒక వచనం, అది కూడా చూడండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40, 41, 42. గట్టి దేవాలి అందరు చూడండి. మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. సారెపాతు విధవరాలు తన ఇంటిలోనికి ఎవరిని చేర్చుకుంది? దేవుడు పంపిన ఏలియాన్ చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? అని మనం గుండె గుబోలు అంటే దేవుడు సేవకుడు వస్తున్నట్టే ఎక్కడ ఎంత భారం వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఏమవుతుందో. మనకి ఎవరిని చేర్చుకునే మనసు లేదు, సేవకుని చేర్చుకునే మనసు లేదు. సేవకుని చేర్చుకోకపోతే దేవుణ్ణి చేర్చుకునంటే. కింద మళ్ళీ ఒకసారి 40. మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడు చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్న గ్లాసులో నీళ్ళు ఇచ్చినందుకే దాని ఫలం ఏం చేసుకోరు? పోగొట్టుకోరు. హల్లెలూయా. ఏమనుంది చెప్పాలా? చిన్న గ్లాసు నీళ్ళు ఇస్తేనే దాని ఫలం ఏం చేయరు? కానీ మన పరిస్థితి ఎట్లుంది? అందుకే మీరు ఆలోచన చేసుకోండి బ్రదర్ అండ్ సిస్టర్. తర్వాత ఏమవుతుంది? మీరు సనిగిన సనుగులు దేవునికి చెవులకు పోయినాయి. మీరు చేసిన పిసినారితనం కానీ ఆ అల్పమైన విషయాలు అన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. రావాల్సిన ప్రతిఫలం ఎట్లనో రాదు, పోవాల్సిన పరలోకం ఎట్లనో పోము. కానీ బతికినంత కాలం శేష జీవితం అంతా ఇంకిన జీవితము, ఎండిన జీవితము. జీవితంలో ఏముండదు? ఫలభరితమైన జీవితము కాదు, ఫలం పొందే జీవితము కాదు, ఫలించే జీవితము కాదు, ఎండిపోయిన జీవితం. అందుకే ఈ వాక్యం ఎందుకు వచ్చింది నాకు తెలియదు, కానీ ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఉన్నది మాత్రం మీ ఎదుట. కానీ ఈ విషయంలో దేవుడు ఉపచారం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం. ఎవరు ఒక అపరిచితమైన వ్యక్తికి గ్లాసు నీళ్ళు ఇవ్వాలంటే సరే వెనక ముందు ఆలోచించిన లెక్క. ఎవరు? ఏండ్ల తరబడి నుంచి మీకోసం ప్రయాసపడి మీ కుటుంబ బాగోగుల కోసం, మీ నుంచి ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని విధాల పరిస్థితులు వచ్చినా సహిస్తూ భరిస్తూ మీకోసం ఎంత చేసిన వానికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వటానికి కష్టపడుతున్నామంటే
దానికి అర్థం ఏంటిది? దానికి అర్థం ఏంటి? ఇదంతా దౌర్భాగ్యమైన. నిజంగా నీలో పశ్చాత్తాపం వస్తే నువ్వు ఈ విధంగా ఉండవు. దీని తీవ్రత నీకు అర్థమైతే నువ్వు ఈ విధంగా. దేవుడు చాలా ఏం చేస్తున్నాడు. అందుకే ఉపచారం చేసే అవకాశం ఉన్నప్పుడు చేయకపోతే దేవుడు వేరే వాళ్ళ ద్వారానే ఉపచారం చేయిస్తాడు. రోషం గల దేవుడు పంపిన వారిని ఎట్లాగైనా పోషిస్తాడు. కానీ ఎవరి ద్వారా అయితే పోషించాలో వాళ్ళు ఏం చేస్తారు? అవకాశాన్ని పోగొట్టుకుని అప్పుడు దేవుడు వేరే వాళ్ళని నిలబెడతాడు. అందుకే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మేము బీదోళం, మేము అది మేము ఇది వంకలు చెప్పి అనా ఏమంటే అబద్ధాలు చెప్పి కపటం, వేషధారణ, మోసాలు చేసి ఇక పిడికిలు ఇట్లా 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 చేసుకుంటూ పోతే ఏమవుతుంది? చివరికి ఇవే మిగులుతాయి, ఇంకేం ఉండవు. అర్థమైందా? అందుకే ఈరోజు ఏం చేయాలి? చేయాలా ప్రార్థన? ఏం ప్రార్థన చేద్దాం? ఉపచారం. ఎవరికి ఉపచారం? అనా మీ ఇంట్లో ఉపచారం తీసుకోవడానికి పిన్ని పాస్టర్ వస్తాడు కదా. పిన్ని పాస్టర్ వస్తే ఎంత హ్యాపీ. మటన్ తలకూర, బోటి కూర, ఓ ఎంత బాగుంటుంది. ఏమంటావా? పిన్ని పాస్టర్ వచ్చింది ఒకసారే కదా. వారం వారం వస్తే అప్పుడు పిన్ని పాస్టర్ కూడా చేదైపోతాడు. వారం వారం వచ్చిండు పిన్ని పాస్టర్ కూడా ఏమైపోతాడు? బరువు అయిపోతాడు, భారం అయిపోతాడు. ఈ పిన్ని పాస్టర్కి ఎట్లా చెప్పే ఆపు నహి ఆనా అని కరికే ఎట్లా చెప్పే అని చెప్పి ఏమైతుంది? హిందీ నేర్చుకుని మరీ చెప్తాం పాస్టర్కి, పాస్టర్జీ ఆగే కొన్ని నహి ఆనా ఆపుకో కానా అంటే మీకు తిండి పెట్టనీకి మా దగ్గర ఏం లేవు అనా. పిన్ని పాస్టర్ వస్తేనే ఉపచారం చేస్తారంటే దేవుడు ఆ కోరికను కూడా దేవుడు తీరుస్తాడు. పిన్ని పాస్టర్ రావాలంటే నేను పోవాలి. అర్థమవుతుందా? అందుకే ప్రియులారు గుర్తుపెట్టుకుని రానున్న దినాల్లో ఏమవుతుంది? దేవుడు అన్నీ చూస్తున్నాడు, తర్వాత ఇంకిపోయి ఎండిపోయి తర్వాత పరిస్థితులు బహుఘోరంగా మారిన తర్వాత బాధపడి ప్రయోజనం. దేవుడు నీకేమి ఇవ్వలేదు. మరి ఇక్కడ ఎవరన్నా ఏమంట బస్ స్టాండ్ లో భిక్షం ఎత్తుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా భిక్షం ఎత్తుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆ స్థాయిలో అయితే ఎవరు లేరు కదా. అందరికి దేవుడు ఏమి ఇచ్చిండు? నీకు ఉన్న దాంట్లోనే దేవుని కోసము దేవుని ఏమంట ఉపచారం చేయడానికి ఏం లేదు. మనసు లేనప్పుడు ఇంకా ఇస్తే నువ్వేం చేస్తావు? వాక్యంలో అందుకే కొద్దిలో నమ్మకంగా ఉన్నవారు ఏం చేస్తారు? ఎక్కువలో నమ్మకంగా. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఆ ఎక్కువలో కూడా నువ్వేమవుతావు? నమ్మకంగా ఉంటావు. ఉపచారం చేసే మనసు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? దేనికి ముడేస్తారు. కానుకలు ఇచ్చేసినాం కదా, అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇంకా వేరే దాంతో ఏం లేదు, లింకులు ఆ కానుక ఇస్తారా దేవుడేరికి, కానీ కానుకలతోటి దీనికి ముడేస్తారు. కానుక ఇచ్చేసినాం కదా, అయిపోయినాయి. ఒకవేళ బై ఛాన్స్ లో కానుక లేదనుకో, అదే కానుకలోకి వెళ్ళి తీసి చాయిలు లేకపోతే ఏమంట కూల్ డ్రింకులు లేదా బిస్కెట్లు ఇంకేమైనా ఉంటే పాస్టర్ ఖర్చు పెడతాం ప్రవ్వా, నీకు దాసుని ఖర్చు పెట్టిన లెక్క బరాబర్ పో. అంతా దౌర్భాగ్యం. అందుకే నువ్వు చేసే ప్రతి దాన్ని ఎవరు చూస్తున్నా? దేవుడు చూస్తున్నా. అందుకే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం కావాలి? బ్రదర్ బర్త్డే బాయ్ నచ్చలే కదా వాక్యం? లాస్ట్ హ్యాపీ బర్త్డే పాట పాడదామా కొంచెం ఖుషి చేయడానికి? పాపం ఎంత మండుతుందో. ఎప్పుడు ఈ అన్న ఎప్పుడు మా ఇంట్లో ఏదో ఒకటి ఏం చేస్తుంటాడు. వాళ్ళ ఇంట్లో ఎంత మంచిగా వచ్చిందో, రమక వాళ్ళ ఇంట్లో అయితే ఎంత బాగా వస్తుందో వాక్యం కదా. అవి వాళ్ళ ఇంట్లో అయితే ఎంత బాగా వస్తుందో, కానీ మా ఇంటికి వచ్చేసరికి అందుకే చేద్దాం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. చిన్న అయిపోయిన టైం అయిపోతుంది కాబట్టి చిన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నప్పుడు దిక్కులు చూడొద్దు, కళ్ళు తెరిచి ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడి లేవు ఉన్నా కూడా లేవు అని పాట పాడితే నిజంగానే లేకుండా పోతాయి. మళ్ళీ జీవితంలో ఎన్నడూ రావు నీవు అనుకున్నాడు. ఎందుకంటే అంజూరపు చెట్టును దేవుడు ఏమన్నా
యేసుప్రభు ఇక ఎన్నడూ ఎవరు కూడా నీ ఫలము తినకుందురుగాక అన్నాడు. ఎందుకు? యేసుప్రభుకి ఉపచారం చేసే అవకాశం దొరికినప్పుడు చేయలేదు. యేసుప్రభుకి ఏమైనా ఇచ్చే అవకాశం దొరికినప్పుడు ఇయ్యలేదు. అలాగే జీవితం ఎండిపోయిన జీవితం అయిపోతుంది, ఇంకిపోయిన జీవితం అవుతుంది. ఎంత చీప్ మెంటాలిటీ అంటే, ప్రార్థన చేసినప్పుడు ఎన్నో రోగాలు బాగయ్యాయి. అదే ఒకవేళ ఆ రోగాలు బాగా కావటానికి హాస్పిటల్లో కొంటే తిరిగితే లక్షలు వేలు ఖర్చు అయ్యేది. ఒక చిన్న ప్రార్థన ద్వారా దేవుడు బాగు చేశాడు. దెయ్యాల చేత పీడింపబడుతున్నప్పుడు కూడా దేవుడు కార్యం చేశాడు ఉచితంగా. తర్వాత వీరి కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి, ఇంకా రకరకాల పరిస్థితులు. అవన్నీ దేవుడు ఉచితంగా తన సేవకుని ఉపయోగించుకొని ఆ సేవకునికి భారాన్ని ఇచ్చి వారి కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి వారి బతుకుల కోసం, వారి కుటుంబాల కోసం బాగుండాలని తప్పిస్తూ, ప్రార్థిస్తూ, ప్రయాసపడుతూ ఎంత చేసినా కూడా వీరికి ఉపచారం చేసే మనసు లేదు. పాస్టర్ ఈరోజు బరువు అయిపోయాడు, సేవకుడు ఈరోజు భారం అయిపోయాడు. ఒకవేళ ఏళ్ల తరపు నుంచి మిమ్మల్ని నా భుజాల మీద మోసుకుంటున్నాను, నేను కూడా మిమ్మల్ని బరువుగా ఎంచి ఉంటే ఎప్పుడో దింపేసుకుందును. నేను కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వెళ్ళిపోమంటాను, ఎందుకంటే దాని తీవ్రత అర్థం చేయించడానికి అంటాను. అందుకే ప్రియులారు, ఈరోజు చిన్న విషయాలలో నువ్వు చూపే అల్పమైన విషయాలు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఎప్పుడో చేసుంటా, అది ఇప్పుడు లెక్కకు రాదు. దేవుడు ఇప్పుడే దేవుని సేవకుని నీ దగ్గరికి పంపించినప్పుడు, సువార్త భారాన్ని మోస్తున్నప్పుడు, లేదా దేవుని యొక్క సంఘపరమైన ఆత్మ సంబంధమైన విషయాల గురించిన భారం మోస్తున్నప్పుడు, పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పోవాలి, పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు రోగాలు బాగా కావాలి, కుటుంబ సమస్యలు పోవాలి. కానీ నీకున్న దాంట్లో పాస్టర్కి ఉపచారం చేయడానికి ఇష్టం ఉండదు. ఇది ఎంత అన్యాయమో చూడు, ఎంత ద్రోహమో చూడు. అందుకే ఈరోజు నువ్వు ఫలం పొందలేని జీవితాన్ని జీవిస్తున్నా, ఫలభరితమైన జీవితాన్ని జీవించటం లేదు. ఎండిపోయిన ఇంకిపోయిన జీవితాన్ని జీవిస్తున్నా. ఒకవేళ ఈ రోజు రాత్రి చనిపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్ళవు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చటం లేదు. దేవుని సేవకులకు ఉపచారం చేయటం నేర్చుకోవాలి, ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోవాలి. వారికి చేసే ఉపచారం ధన్యతగా భావించి సంతోషంగా చేయాలి. కానీ ఈరోజు అందుకే ఎరగక అబ్రహాము దేవునికే ఉపచారం చేశాడు, దేవునికే ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి, నీ పిల్లల మీద ఆశీర్వాదం లేకపోవడానికి, విధవరాలు సేవకునికి ఉపచారం చేస్తున్న కారణం బట్టి తన కుమారుని మీద కూడా ఆశీర్వాదం ఉంది. కరువు కాలంలో చావలసిన వారు బతుకుతున్నారు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో కరువులు రావడానికి కారణం ఉపచారం చేయక. అందుకే చెవుగలవాడు, ఆత్మ సంఘంతో చెప్పే మాటలు చెవుగలవాడు వినును గాక. ప్రార్థన చేద్దాం. శ్రావణ ప్రార్థన చేద్దాం, నిలబడి ప్రార్థన. స్తోత్రంలో నాయన, పరిశుద్ధ సర్వోన్నత సర్వాధికారి తండ్రి నాయన, గొప్ప దేవుడా తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రంలో నాయన. తండ్రి నాయన, గత వారం నుంచి వారం వరకు తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడించినావు తండ్రి నాయన. మేము ఎన్నో తప్పులు చేసినాం తండ్రి నాయన, స్తోత్రంలో నాయన. అవును తండ్రి, ఎన్నో పాపాలు చేసినాం నాయన. తండ్రి నాయన, వాటి నుండి నాయన మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో కూర్చోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి నాయన, మేము సారెపాతి విధవరాల్లాగా తండ్రి నాయన మేము
తండ్రి నైనా ఏది ఆశించకుండా తండ్రి నైనా దాసునికి తండ్రి నైనా నీవు నీవు చెప్పిన విధంగా తండ్రి నైనా మేము తండ్రి నైనా ఆ విధవరాలు ఎలాగైతే అప్పని చేసి ఇచ్చిందో తండ్రి నైనా నీకు స్తోత్రములు నాయన. ఆ కొద్దిపాటిలో కూడా తండ్రి నైనా మేము కూడా అదే సమర్పణ కలిగి పరిశుద్ధుల తండ్రి నీకు స్తోత్రములు నాయన. మాకు ఉన్న లేకున్నా తండ్రి నైనా దాసునికి తండ్రి నైనా నీ దేవుడు తండ్రి నైనా నీవు మాతో మాట్లాడిన విధానంగా నీవు చెప్పిన విధానంగా తండ్రి నైనా మేము ఇచ్చే మనసు కలిగి ఉండడానికి నీ కృప అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి నైనా. తండ్రి నైనా మాకు ఇటు గొప్ప మాటలను మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును నాయన నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధులై ప్రార్థన చేయడానికి కూడా తండ్రి నాయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరొకసారి ఒక ప్రభు మరి కృతజ్ఞత కోడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబ యజమానైనా ప్రభు పుష్పక్కను బట్టి మరి పిల్లలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారిని నువ్వు ప్రేమించి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలని ఇంతవరకు నడిపించడం, ముఖ్యంగా నాయన ప్రభు మరి శ్రావణ్ పుట్టినరోజును బట్టి నీకు వందనాలు నాయన. మరి నాకైతే తెలియదు నాయన, వీరితో కానీ వచ్చిన మా అందరితో ఇంత తీవ్రంగా నువ్వెందుకు మాట్లాడో నాకైతే తెలియదు నాయన. నేనైతే ప్రిపేర్ కాలేదు. నువ్వు ఇచ్చిన వాక్కును కేవలం నీ పక్షాన పలకడం జరిగింది నాయన. మరి ఈ విషయాలు ఎంతమంది స్వీకరిస్తున్నారో స్వీకరించడం లేదు నాకైతే తెలియదు. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు వందనా. నువ్వేది మాట్లాడినా మా మేలు కోసమే, మా మంచి కోసమే నాయన. ఈ మాటల్ని ప్రభు మరి ఎవరైతే స్వీకరిస్తున్నారో వారిలో నూరంతలుగా ఫలింపచేయి. ఇంకా ఈ మాటలను అపార్థం చేసుకుని దీన్ని తిరస్కరించే వారికి కూడా సకాలంలో తగిన బుద్ధి చెప్పమని వేడుకుంటూ, అలాగే కుటుంబాన్ని అయ్యా శ్రావణ్ణి దీవించి ఆశీర్వదించమని అయ్యా. వీరి జీవితాలు ఇంకిపోయి ఎండిపోయిన జీవితాలుగా, శాపగ్రస్తమైన జీవితాలుగా ఉండక ప్రభు వీరు పరలోక రాజ్యానికి చేరుకునే రీతిగా నీ చిత్తాన్ని అనుదిన జీవితంలో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ అయ్యా మరి నీ సేవకులకు ఉపచారం చేసే గొప్ప ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం వారు జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఫలభరితమైన జీవితంగా వారి జీవితాలను చేయమని, ఈ ప్రాంతంలో వీరిని ఆశీర్వాదంగా ఉంచమని వేడుకుంటూ, ఈ కుటుంబాన్ని వచ్చిన మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తూ మరలా నీ సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు మా అందరికీ నువ్వు తోడే నడిపించమని ప్రభు మిక్కిలాలు నన్ను పట్టుకొని నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.